మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గాను గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత రెండో పురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్దాటితో అసేతు హిమాచలం అభిమానధనాన్ని సొంతం చేసుకున్న నేత ఈయనే. దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కనీసం ఒక్కసారైనా చుట్టేసి దేశ మట్టి వాసన చూశారు. 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు వెంకయ్యనాయుడు గారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగాను, 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత ప్రధాని మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగాను కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను సేవలందించారు. 1949 జూలై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలోనే సాగినప్పటికీ స్వయం కృషితో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగించే ప్రావీణ్యాన్ని గడించారు. 3 భాషల్లోనూ అంత్యప్రాసలతో హాస్యాన్ని రంగరించి ఆలోచనాత్మక ప్రసంగం చేయడంలో ఆయనే చెల్లు. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగిన ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తి ఆయనే. అలుపు లేకుండా నిరంతరం పనిచేయడం, ప్రసంగించడం ఆయనకు ఇష్టమైన కార్యాలు. ఎంత ఎత్తు ఎదిగిన గ్రామీణ వేషభాషలను వీడని వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు ప్రత్యేకం. ప్రతి మాటలోనూ చేతలోనూ కనిపించే సరళత, సౌమ్యత, స్పష్టత ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాత శత్రువు. ప్రతిపక్షాల నుంచి కూడా గౌరవం పొందిన కొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు సమయం నేర్పారు. సమావేశాల్లో జరిగే సమయాన్ని, సభా కార్యకలాపాలు నడిచిన తీరు గురించి నిమిషాలతో పాటు ప్రతి వారం గణాంకాలతో వెల్లడించి సభాపతిగా తనకున్న జవాబుదారీతనాన్ని చాటుకున్నారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఒక్కరిని సభ నుంచి బయటకు పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించి అందరినీ ఆశ్చర్యముగ్ధులను చేశారు. వాజ్పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, మోదీ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలు, అమృత్ పథకాన్ని మొదలుపెట్టిన ఘనత వెంకయ్యనాయుడికే దక్కుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ హోదాలో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే అత్యంత పట్టణ పేదల ఇళ్ళు మంజూరు చేసి స్వరాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి అక్కడ మౌలిక వసతుల మెరుగు కోసం కేంద్రం నుంచి సాయం అందేలా చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ సౌకర్యం మొదలగు వాటి కోసం సుమారు 1500 కోట్లు మంజూరు చేసి రాష్ట్రానికి తన వంతు చేయూతనిచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో విభజన చట్టంలోని హామీల అమలు కోసం నిరంతరం అధికారులతో మాట్లాడుతూ వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీలున్న చోట్ల మాతృ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడానికి తన వంతు కృషి చేశారు. రెడ్డిపాలెం జడ్పీ హై స్కూల్లో పాఠశాల విద్య, నెల్లూరు విఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర యూనివర్సిటీలో లా చేసిన ఆయన యుక్త వయసు నుంచే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గెలిచారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 1974లో జయప్రకాష్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్గా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1998 నుంచి 2017 వరకు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతటి మహోన్నతమైన వ్యక్తికి అందరికీ ఇష్టడుగా, అజాత శత్రువుగా ఖ్యాతి పొందిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్
అవార్డు దక్కినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.